కొద్ది గంటల ముందు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మోడీ గారికి కాల్ చేశారు. పెహల్గాం దాడిని ఖండించారు. ఈ దాడి చేసిన వారిని, దీన్ని చేయించిన వారిని శిక్షించాలి అని కోరారు. భారత్ వెనక ఎప్పుడూ రష్యా ఉంటుంది అని చెప్పారు. ఈ కాల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పెహల్గాం దాడి తర్వాత వెంటనే రష్యా ఈ దాడిని ఖండించింది. అయితే పుటిన్ డైరెక్ట్గా మోడీ గారికి కాల్ చేయలేదు. రష్యన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్తో ఎంగేజ్ అయ్యారు. ఇద్దరూ శాంతితో ఉండాలి అన్నారు తప్పితే వన్ సైడ్ రష్యా ఇండియా వెనక ఉంటుంది అని చెప్పలేదు. ఎస్, రష్యా పెహల్గాం దాడి తర్వాత మాస్కో టెర్రర్ అటాక్లోని టెర్రరిస్ట్కు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది అని చెప్పి ఆ టెర్రరిస్ట్ను పాకిస్తాన్ రష్యాకు అప్పగించాలి అనే స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే పుటిన్ డైరెక్ట్గా మోడీ గారికి కాల్ చేసి సానుభూతి తెలపలేదు. ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా ఇటువంటి సమయంలో రష్యా డైరెక్ట్గా ఇండియాకు సపోర్ట్ చేయడం లేదు అన్నారు. రష్యా చైనా యొక్క ఒత్తిడిలో ఉంది, పాకిస్తాన్ వైపే సాఫ్ట్గా రష్యా మాట్లాడుతోంది అని చాలా మంది అనుకున్నారు. కొద్ది రోజుల నుండి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మీడియా ముందుకు వచ్చి చైనా, రష్యా, యూరోప్ దేశాలన్నీ పెహల్గాం దాడి వెనుక ఎవరున్నారు అనే ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని కోరుతున్నారు అని చెప్పారు. పాకిస్తాన్, చైనా దేశాలు ఈ పెహల్గాం దాడిని ఇండియన్ ఆర్మీనే చేయించింది, ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని ప్రపంచం ముందు చిత్రీకరించాలి అని చూశారు. ఈవెన్ ఇండియాలో ఉన్న కొంతమంది మేధావులు, మానవతావాదులు సుప్రీం కోర్టుకు వెళ్లి పెహల్గాం దాడిని విచారించాలి అని పిటిషన్ కూడా వేశారండి. ఎస్, ఈ దాడిని కావాలనే ప్రభుత్వం ఇండియన్ ఆర్మీతో కలిసి చేయించింది అని కూడా అనుమానపడ్డారు. సో చైనాకు వంగి రష్యా కూడా ఇన్వెస్టిగేషన్ చేయించాలి అనే స్టాండ్ తీసుకుంది అనుకున్నారు. కానీ పుటిన్ రంగంలో దిగి వన్ సైడ్ ఇండియాకే సపోర్ట్ చేశాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యూరోప్, అమెరికా దేశాలను లెక్క చేయకుండా ఇండియా రష్యా నుండి ఆయిల్ను కొని రష్యాకు ఆర్థికంగా సహాయం చేసిన విషయాన్ని పుటిన్ మర్చిపోలేదు. రష్యా నుండి మనం ఇదే కదా కోరుకుంటున్నాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడే వాడినే స్నేహితుడు అంటారు. ఇండియా పాకిస్తాన్ సంక్షోభంలో మనకు రియాలిటీ చెక్ చేసుకునే అవకాశం దక్కింది. ఒక్కొక్క దేశం యొక్క దొంగ బుద్ధి బయటపడుతోంది. 2023లో ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోతే పుట్టిన టర్కీ దేశంలో భూకంపం వచ్చింది. ఆ భూకంప సమయంలో భారత్ C-17 గ్లోబ్ మాస్టర్ ప్లేన్ను టర్కీకు పంపింది, రెస్క్యూ టీమ్ను పంపింది, మెడికల్ ఎయిడ్ను పంపింది. ఈవెన్ టర్కీ ప్రజలను రక్షించడానికి భారత్ యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ను కూడా రంగంలో దింపారు. కానీ దీనికి రిటర్న్ గిఫ్ట్గా టర్కీ ఏం చేసిందో తెలుసా? 1 వీక్ బ్యాక్ C-130 ప్యాసింజర్ ప్లేన్స్ను పాకిస్తాన్కు పంపి యుద్ధ ఆయుధాలను డెలివరీ చేసింది. టర్కీకు, పాకిస్తాన్కు ఇవ్వడానికి ఏముంది అంటే ఎస్, బరియక్తర్ డ్రోన్స్ను డెలివరీ చేసింది. మళ్ళీ నంగిలాగా నటిస్తోంది. మేము పాకిస్తాన్కు ఏమీ డెలివరీ చేయలేదు అన్నది టర్కీ. కానీ టర్కీను నమ్మలేము. మనం C-17 ప్లేన్స్లో మెడికల్ ఎయిడ్ను పంపితే టర్కీ మన సైనికుల్ని చంపడానికి C-130 ప్లేన్లో వార్ డ్రోన్స్ను శత్రువుకి ఇచ్చింది. నిన్న టర్కీ యొక్క నేవల్ వార్షిప్ పాకిస్తాన్కు సహాయంగా అరేబియన్ సీలో చేరుకుంది. దీనికి అర్థం ఏంటి? పాకిస్తాన్ సీ వార్ఫేర్లో వీక్గా ఉంది, బలహీనంగా ఉంది అని చెప్పి టర్కీ రంగంలో దిగింది. టర్కీకు బుద్ధి రావాలి అంటే మనం అర్మేనియాకు పినాకా కాదు, బ్రహ్మోస్ను సప్లై చేయాలి. టర్కీను మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలి అంటే కుర్దిష్ ఫైటర్స్కు మనం ఫండింగ్ చేయాలి. తినే కంచం మీద బొక్క పెట్టే దేశం టర్కీ. ఈ టర్కీను సౌదీ, UAE, ఇరాన్ దేశాలే నమ్మవు. మనం ఎందుకు సహాయం చేశామో అర్థం కావడం లేదు. సో సంక్షోభంలో ఉన్నప్పుడే అసలు స్వరూపం బయటకు వస్తుంది అంటారు పెద్దలు. ఇది సీక్రెట్ న్యూస్ కాదు, అందరికీ తెలిసిన న్యూసే. రష్యా మన కోసం ఇగ్లా-ఎస్ అనబడే ఒక గేమ్ చేంజింగ్ మిజైల్స్ను పంపింది. ఈ మిజైల్ పాకిస్తాన్ను ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నాయో చెప్తా. ఎందుకని ఈ మిజైల్స్ను గేమ్ చేంజర్ అంటున్నామనేది కూడా చెప్తా. అలాగే ఈ వీడియోలో ఎన్నో వార్ అప్డేట్స్ కూడా ఉంటాయి. వీడియోను దయచేసి లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే క్వాలిటీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పెహల్గాం దాడి జరిగిన తర్వాత పైల్స్ ఆపరేషన్ చేసుకున్న షెహబాజ్ షరీఫ్ ఉరుకులు పరుగుల మీద మొట్టమొదటగా వెళ్లిన దేశం పేరు టర్కీ. గుంటనక్క టర్కీ ఇంతకుముందు ఎన్నోసార్లు UN వేదికల్లో, అంతర్జాతీయ వేదికల్లో జమ్మూ కాశ్మీర్ గురించి కారు కూతలు కూసింది, పిచ్చి రాతలు రాసింది. ముదురు ఇస్లామిక్ నాయకుడు ఎర్దోగాన్ పాము లాంటి వాడు, అన్అఫీషియల్ నియంత ఇతను. ఎర్దోగాన్ స్వయాన తన నోటి నుండి జమ్మూ కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అన్నాడు. కాశ్మీర్ ప్రజలను ఇండియన్ ఆర్మీ అణచివేస్తోంది అని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎర్దోగాన్ ఈ మధ్య ఇస్లామిక్ సామ్రాజ్యానికి రారాజు అవ్వాలి అని పగటి కలలు కంటున్నాడు. సౌదీ అరేబియా స్థానాన్ని తీసుకోవాలి అని చూస్తున్నాడు. పూర్వ ఒట్టోమాన్ వైభవాన్ని తీసుకురావాలి అని చూస్తున్నాడు. ఈ హీరో అవ్వడంలో భాగంగానే ఎర్దోగాన్ అనవసర విషయాల్లో దూరుతున్నాడు. ఇదే టర్కీ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇస్లామిక్ ప్రజలైన గాజా ప్రజలకు సహాయం చేయలేదు, గడ్డి కూడా వేయలేదు. ఇదే టర్కీ ఇంకొక ఇస్లామిక్ దేశమైన ఇరాన్ను అణిచివేస్తున్న అమెరికా, నాటో సమూహంలో భాగంగా ఉంది. టర్కీకు ఇస్లామిక్ దేశాలపైన అంతే ప్రేమ ఉంటే, దమ్ముంటే నాటో నుండి
బయటకు రమ్మనండి, రాదు. టర్కీ చాలా సెలెక్టివ్ గా టార్గెట్స్ ను ఎంచుకుంటుంది. సో పాకిస్తాన్ ఒక్కటే కాదు, టర్కీ నుండి కూడా మనకు థ్రెట్ ఉంది. పేల్గాం దాడి తర్వాత టర్కీ పాకిస్తాన్ కు బరియక్తర్ సెకండ్ జెన్ TB2 వార్ డ్రోన్స్ ను డెలివరీ చేసింది. సో ఈ టర్కీ యొక్క బరియక్తర్ వార్ డ్రోన్స్ 150 కిలోమీటర్ల దూరంలో శత్రువుని హిట్ చేయగలవు. ఇవి 27 గంటలు గాల్లో తిరగగలవు. దీంట్లో MAM-1 MAM-C బాంబ్స్ ఉంటాయి. ఇవి సాఫ్ట్వేర్ ద్వారా టార్గెట్ను ట్రాక్ చేసి హిట్ చేయగలవు. ఈ డ్రోన్స్ యొక్క ధర కేవలం 30 లక్షలు ఉంటుంది. ఇవి సూసైడల్ డ్రోన్స్ అన్నమాట. యుద్ధ విమానాల్లాగా ఇందులో పైలట్స్ ఉండరు. ఇవి వెళ్తాయి, శత్రువు పైన దాడి చేస్తాయి, అక్కడే చచ్చిపోతాయి. ఈ వార్ డ్రోన్స్ వల్ల భారత్కు చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీన్ని చాలా తొందరగా ఇండియన్ ఆర్మీ కనుక్కుంది కాబట్టే జాగ్రత్తలు తీసుకుంది. డ్రోన్స్ అనేవి తక్కువ హైట్లో ఎగురుతాయి. దీన్ని మన దగ్గర ఉన్న S-400 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేవు. అంటే దీని యొక్క లొకేషన్ను కనుక్కోలేవు. ఎందుకంటే ఈ డ్రోన్స్ అనేవి రాడార్స్కు దొరకకుండా చాలా తక్కువ హైట్లో వెళ్తాయి. మన దగ్గర ఉన్న బ్రాక్ 8 కానీ పృథ్వీ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేవు. అక్టోబర్ 7, 2023 హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినప్పుడు కూడా ఐరన్ డోమ్ నుండి తప్పించుకోవడానికి హమాస్ ఇలాంటి వార్ డ్రోన్స్ నే పంపి ఇజ్రాయెల్ ఆర్మీ పోస్టుల పైన ధ్వంసం చేసింది. సో పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఫిబ్రవరి 5 రోజు హమాస్ POKలో దూరింది. హమాస్ యొక్క సేమ్ మోడస్ ఆపరెండైనే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా వాడుతోంది. సో హమాస్ స్థాయిలో ఇండియా పైన విరుచుకుపడాలి అని పాకిస్తాన్ చూస్తోంది. దీన్ని మనం ముందుగానే పసిగట్టాం కాబట్టే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 21st సెంచరీలో యుద్ధాలు డ్రోన్స్ ద్వారా కొట్లాడబడతాయి. ఒకప్పుడు కత్తులతో యుద్ధాలు చేసేవారు. ఆ తర్వాత గన్స్ వచ్చాయి, తర్వాత యుద్ధ తోపులు వచ్చాయి, యుద్ధ ట్యాంకర్స్ వచ్చాయి, యుద్ధ విమానాలు వచ్చాయి, న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి, మిసైల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు జరగబోయే ఫ్యూచర్ వార్స్ అన్ని వార్ డ్రోన్స్ ద్వారానే జరుగుతాయి. కొంతమంది ఇండియన్ ఆర్మీ దగ్గర సైనికులు లేరు అంటున్నారు, తక్కువ సైనికులు ఉన్నారు అంటున్నారు, సైనికుల్ని రిక్రూట్ చేయలేదు అంటున్నారు. ఇవన్నీ నిజాలే. కానీ ప్రస్తుతం ఈ బ్యాటిల్ యొక్క సినారియో చూసుకుంటే మనకు సైనికుల కంటే అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ యుక్రెయిన్ యుద్ధంలో ఈ టెక్నాలజీనే పెద్దపీట వేసింది. బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, వార్ డ్రోన్స్, రాడార్ టెక్నాలజీ ఇవన్నీ ప్రస్తుత యుద్ధంలో గేమ్ చేంజర్ లా మారనున్నాయి. మీరు ఇండియా పాకిస్తాన్ ఇష్యూలోనే చూసుకోండి, టెక్నాలజికల్ వార్ఫేర్ జరుగుతోంది. ఇప్పుడు ఎవ్వరూ సైనికుల సంఖ్య గురించి మాట్లాడడం లేదు. నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి నేను ప్రతి వీడియోలో మోడర్న్ వెపన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే రాబోయే యుద్ధాలన్నీ టెక్నికల్గా టాక్టికల్గా ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ 1000 మంది పాక్ సైనికులను 1000 మంది భారత జవాన్లు బార్డర్ కంచెలు దాటి మట్టు పెట్టారు అనే వార్తలు మీరు వినరు. వార్ డ్రోన్స్ గురించి వింటారు, 4.5 జెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, మిసైల్స్ గురించి, హైపర్సోనిక్ మిసైల్స్ గురించి, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ గురించి, S-400 ఐరన్ డోమ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మీరు రాబోయే రోజుల్లో వినబోతున్నారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ వార్ డ్రోన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలిసింది. అన్ఫార్చునేట్లీ టర్కీ వార్ డ్రోన్స్ తయారు చేయడంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించింది. ఇయర్ 2000 నుండి US యొక్క MK ప్రిడేటర్ డ్రోన్స్ను, ఇజ్రాయెల్ యొక్క హెరాన్ డ్రోన్స్ను కాపీ కొట్టి టర్కీ ఫైనలీ 2014లో టర్కీలోనే ఒక ప్రైవేట్ కంపెనీ బరియక్తర్ రాక్షసి వార్ డ్రోన్స్ ను తయారు చేసింది. టర్కీ అలియాస్ తుర్కియా రెండే ప్రపంచానికి ఇవ్వగలదు. ఒకటి వార్ డ్రోన్స్, 2 కృత్రిమ వెంట్రుకలు. అంటే సరిగ్గా జుట్టు లేని వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకుంటే టర్కీకు వెళ్ళండి, అక్కడ చాలా చీప్ రేట్స్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఈ బరియక్తర్ డ్రోన్స్ ను టర్కీ యుక్రెయిన్ కు సప్లై చేసింది. యుక్రెయిన్ ఈ డ్రోన్స్ ద్వారా రష్యన్ వార్ ట్యాంక్స్ ను అండ్ రష్యన్ షిప్ ను కూడా ధ్వంసం చేసింది. రష్యా దగ్గర ఉన్న S-400 నుండి తప్పించుకోవడానికి యుక్రెయిన్ ఈ డ్రోన్స్ ను వాడింది. రీసెంట్ గా యుక్రెయిన్ ప్రజలు బరియక్తర్ అనే ఒక పాటను కూడా ఫేమస్ చేశారు, గుర్తుందా? సో యుక్రెయిన్ లో బరియక్తర్ డ్రోన్స్ అనేవి చాలా హైలైట్ అయినాయి, అంటే దుమారాన్ని లేపాయి. సో 2022 నుండి పాకిస్తాన్ టర్కీ నుండి ఈ డ్రోన్స్ ను కొంటోంది. ఈ డ్రోన్స్ పాకిస్తాన్ దగ్గర ఎన్నున్నాయి అనేది క్లియర్ గా తెలియదు. పాకిస్తాన్ సైన్యం ఈ డ్రోన్స్ ద్వారా ఇండియా పైన అటాక్ చేయడానికి, సేమ్ హమాస్ స్టైల్లో అటాక్ చేయడానికి చూస్తోంది. ఇండియా దగ్గర కూడా ఇజ్రాయెల్ హెరాన్ డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ వార్ఫేర్లో ఇండియాకు ఎన్నో ఇండిజినియస్ డ్రోన్స్ను తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. డ్రోన్ వార్ఫేర్లో ఇండియా కూడా ఎక్కడా తగ్గదు. కానీ POKలో లొకేషన్ అడ్వాంటేజ్ పాకిస్తాన్కు ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియో మీకు గుర్తుందా? ఇరాన్ ఇజ్రాయెల్ పైన 200 డ్రోన్స్తో దాడి చేసిన విషయం గుర్తుందా? ఈ డ్రోన్స్లోని చాలా వాటిని ఐరన్ డోమ్ సైతం ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. ఇరాన్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ డ్రోన్ దాడి జరిగింది. సో పాకిస్తాన్ కూడా ఇండియన్ ఆర్మీ పైన సిమిలర్గా డ్రోన్ దాడి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇవన్నీ పాకిస్తాన్ యొక్క సీక్రెట్స్. దీన్ని లీక్ చేస్తున్నా. ఇండియా యొక్క స్ట్రాటజీస్ ఏంటో
నేను చెప్పను. ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాతే చెప్తా. శత్రువు యొక్క బలహీనతను మాత్రమే అనలైజ్ చేసుకుందాం. సో పాకిస్తాన్ దగ్గర ఉన్న బరియక్తర్ డ్రోన్స్ను కౌంటర్ ఇవ్వడానికి రష్యా రంగంలో దిగి ఇగ్లాయస్ మిజైల్స్ను భారత్కు సప్లై చేసింది. ఎమర్జెన్సీ ఫండ్ మీద 260 కోట్లు ఖర్చు పెట్టి భారత్ రష్యా నుండి ఈ మిజైల్స్ను కొన్నది. ఈ మిజైల్ ఎందుకని గేమ్ చేంజర్ అంటే ఈ ఇగ్లా మిజైల్స్ను భుజాల్లో పెట్టుకొని మిజైల్ లాంచర్స్ ద్వారా లాంచ్ చేస్తారు అన్నమాట. ఈ మిజైల్స్ వార్ డ్రోన్స్, హెలికాప్టర్స్ను ధ్వంసం చేస్తాయి. ఈ మిజైల్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ కాన్సెప్ట్లో పనిచేస్తాయి. ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాదు, అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్నే. ఇండియన్ ఆర్మీ కావాలనే ఇగ్లా మిజైల్స్ మా దగ్గర ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ను మీడియాకు రిలీజ్ చేసింది. సో పాకిస్తాన్ పైన సైకలాజికల్గా ఒత్తిడి పెడుతోంది. సో ఇండియా పాకిస్తాన్ మధ్య టెక్నాలజికల్ సుపీరియారిటీ జరుగుతోంది. ఇండియా దగ్గర రెఫేల్ ఉండడం గమనించి పాకిస్తాన్ చైనా దగ్గరకు వెళ్ళి PL-15 మిజైల్స్ను తెచ్చుకుంది. ఈ PL-15 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రెఫేల్ను టార్గెట్ చేయగలవు. పాకిస్తాన్ దగ్గర వార్ డ్రోన్స్ ఉన్నాయి అని చెప్పి ఇండియా రష్యా నుండి ఇగ్లాయస్ మిజైల్స్ను తెచ్చుకుంది. అరేబియన్ సీలో ఇండియన్ నేవీ స్ట్రాంగ్గా ఉండడం చూసి పాకిస్తాన్ టర్కీ దగ్గరకు వెళ్ళి టర్కీ యొక్క యుద్ధ నౌకలను తెచ్చుకుంది. ఇక్కడ పాకిస్తాన్ ఇండియా మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే పాకిస్తాన్కు పోయేదేమీ లేదు. ఎందుకంటే నష్టపోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి. పాకిస్తాన్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు, పాకిస్తాన్లో స్థిరమైన స్టాక్ మార్కెట్ లేదు, పాకిస్తాన్లో డబ్బులు లేవు, ఆస్తులు లేవు. కానీ ఇండియా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇండియా చాలా ఆచితూచి అడుగులు వేయాలి. సడన్గా యుద్ధాన్ని ప్రకటిస్తే విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుండి డబ్బులు ఎత్తేసే ప్రమాదం ఉంది. దీని ద్వారా కోట్ల నష్టం మనకే వస్తుంది. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య వ్యాపార యుద్ధం జరుగుతోంది. అమెరికన్, యూరోపియన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, ఇండియాలో పెట్టుబడులు పెట్టరు. సో ఇండియన్ ఆర్మీ పైన ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే పాకిస్తాన్ పైన అటాక్ చేయడం మాత్రం తథ్యం. అది ఎప్పుడు అనేది సమయమే చెబుతుంది. సో ఇండియన్ ఆర్మీ స్లోగా పాకిస్తాన్ను అన్ని వైపుల నుండి చుట్టుముడుతోంది. ఆర్థికంగా పాకిస్తాన్నే చితికిలపడేలా చేస్తోంది. బలోచ్, TTP ఫైటర్స్ ద్వారా ప్రాక్సీ యుద్ధం చేస్తోంది. పాకిస్తాన్ దగ్గర కేవలం 4 రోజులకు సరిపడా ఆర్టిలరీ షెల్స్ ఉన్నాయి. 7 రోజులకు మాత్రమే యుద్ధానికి సరిపడా ఖజానా పాకిస్తాన్ దగ్గర ఉంది. నిన్న మనం చేనాబ్ నది యొక్క గేట్స్ను క్లోజ్ చేశాం. ఈ చేనాబ్ నుండి ఎక్కువ నీళ్లు పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న రైతులకు వెళ్ళేది. భారత్ కరెక్ట్ టైం చూసి నీళ్లను ఆపింది. వ్యవసాయం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు తక్కువగా ఉన్నా, నీళ్లు ఎక్కువగా ఉన్న పంటలు పండవు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఇంకొంతమంది జోకర్ మినిస్టర్స్ మొన్నటి వరకు ఏమన్నారంటే పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ డ్యామ్స్ పైన అణు ఆయుధాలతో దాడి చేస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న ఇండియా అవునా న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేస్తారా అయితే అని చెప్పి చేనాబ్ నది యొక్క డ్యామ్ ను నిన్న క్లోజ్ చేశారు. రేపు సట్లెజ్, రవి మిగతా డ్యామ్స్ ను కూడా క్లోజ్ చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. సో తిండి నీళ్లు లేక పాకిస్తాన్ తనంతట తానే చచ్చిపోయేలా చేస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాకిస్తాన్ మొదటగా ఇండియా పైన అటాక్ చేసేలాగా చేస్తున్నారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పైన ఫస్ట్ అటాక్ చేసిందా, ఇండియన్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు. 1971 యుద్ధంలో కూడా పాకిస్తానే మొదటిసారి అటాక్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ 2 ముక్కలైంది. సో నెక్స్ట్ దౌత్యపరమైన అప్డేట్స్ గురించి చెప్తా. జయశంకర్ గారు ఆర్క్టిక్ సమ్మిట్కు వెళ్ళి "వీ డోంట్ వాంట్ ప్రీచర్స్, వీ వాంట్ పార్ట్నర్స్" అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒక్క డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈయన ఈ డైలాగ్ ఇవ్వడానికి కారణం వెస్ట్, యూరోప్, ఈవెన్ గల్ఫ్ దేశాలు సడన్ గా శాంతి దూతలుగా మారిపోయాయి, సడన్ గా మహాత్ముల్లాగా మారిపోయాయి. పెహల్గాం దాడి తర్వాత కూర్చొని మాట్లాడండి అని ఒకడంటాడు, యుద్ధాన్ని బ్రాడర్ లెవెల్లో ఎస్కలేట్ చేయొద్దు అని అమెరికా అంటుంది, కామ్ డౌన్ అని సౌదీ, ఒమాన్, కువైట్ దేశాలు అంటున్నాయి. ఇరు దేశాలు సహనాన్ని పాటించాలి అని ఒకడంటాడు. డొనాల్డ్ ట్రంప్ అయితే నాకు ఇద్దరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, నేను పీస్ మేకర్ అవుతా అంటున్నాడు. ఈవెన్ మొన్న రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్గేయ్ లావ్రోవ్ కూడా పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడి, ఐ థింక్ నిన్న మాట్లాడి రష్యా ఇరు దేశాల మధ్య శాంతి కోరుకుంటోంది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఫైనలీ జయశంకర్ గారు 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చారు, మాకు ఈ సమయంలో బంధువులు కావాలి, బోధనలు ఇచ్చేవారు కాదు అన్నారు. "వీ వాంట్ పార్ట్నర్స్, నాట్ ప్రీచర్" అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ రంగంలో దిగి ఇద్దరు శాంతితో ఉండాలి అంటోంది. ఏంటి ఇరాన్? మిడిల్ ఈస్ట్ మొత్తంలో హమాస్, హౌతీ, హిజ్బుల్లా ద్వారా ప్రాక్సీ యుద్ధాలు చేయించి ఇరాన్ నాన్ వైలెన్స్ గురించి మాట్లాడుతోంది. ప్యాంట్లు విప్పి రిలీజియస్ టెక్స్ట్ చదివించి చంపి ఉంటే మీకు మా బాధ అనేది అర్థమే ఉంటుంది. మాట్లాడడం చాలా ఈజీ. మళ్ళీ ఈరోజు ఫైనలీ పుతిన్ తానే మోడీకు కాల్ చేసి రష్యా మీ వెంట ఉంటుంది అన్నారు. ద బిబి, నేతన్యాహు అండ్ పుతిన్ ఇద్దరు నాయకులు డైరెక్ట్గా మోడీ గారితో కాల్ చేసి ఇండియాకు భరోసా ఇచ్చారు. జపాన్ కూడా డైరెక్ట్గా ఇండియాకే సపోర్ట్ చేస్తోంది. పాకిస్తాన్కు ఓపెన్గా చైనా సపోర్ట్ చేసింది. పెహల్గాం దాడి గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చైనా కూడా కోరుతోంది.
సో వార్ అప్డేట్స్ ఇవి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.